టెక్నాలజీ పెరగటం వల్ల ఎన్ని లాభాలున్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డబ్బులను కాజేసే సైబర్ నేరాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా నిత్యం చాలా మంది సైబర్ వలలో పడిపోతున్నారు. 2024 తొలి త్రైమాసికంలో 33% సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిపోర్ట్ వెల్లడించింది. భారత్ని టార్గెట్ చేసుకుని ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. సాధారణ పౌరులు, బిజినెస్ చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగులు తదితర వర్గాల ప్రజల వీక్నెస్ ని క్యాష్ చేసుకుని డబ్బులను మనకు తెలియకుండానే తస్కరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సున్నితమైన డేటాను దొంగిలించడానికి ఫిషింగ్ స్కామ్స్, ర్యాన్సమ్వేర్ స్కామ్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటివి జరుగుతున్నట్లు కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. కానీ మనకు తెలిసి చేసే తప్పు ఒకటుంది. అదే పాస్వర్డ్లు. అవును, ఎక్కడ మర్చిపోతామోనని భయంతో సెట్ చేసుకున్న సులభమైన పాస్వర్డ్లే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో యూపీఐ అకౌంట్లకు, వ్యక్తిగత డేటాకు మనం ఉపయోగిస్తున్న వీక్ పాస్వర్డ్లే సైబర్ నేరస్తులకు ఆసరాగా మారాయి. వీక్ పిన్తో దేన్నైనా ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. ఉదాహరణకు 12340000 లాంటి పిన్లను చాలా మంది సెట్ చేసుకుంటారు. వీటిని ఎవరైనా ఈజీగా అంచనా వేయగలరు. కొందరు పుట్టిన తేదీలను, ఫోన్ నెంబర్లను పాస్వర్డ్లుగా పెట్టుకుంటారు. ఇలాంటి వారు కూడా రిస్క్ జోన్లో ఉన్నట్లే. సైబర్ సెక్యూరిటీ స్టడీ ఈ మధ్య 3.4 మిలియన్ యూజర్ల పిన్ పాస్వర్డ్లను తనిఖీ చేసింది. అందులో ఎక్కువ మంది వాడుతున్న పాస్వర్డ్లను బయటపెట్టింది. అవేంటంటే 1234 1111 0000 1212 7777 1004 2000 4444 2222 6969 ఇలా చాలా మంది ఈజీగా గుర్తుపట్టే పాస్వర్డ్లను యూపీఐ పిన్లుగా వాడుతున్నారు. స్ట్రాంగ్ పిన్ ఉపయోగించాలని కంపెనీలు సూచిస్తున్న పలువురు సూచనలు పాటించకపోవడంతో వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. పుట్టినరోజులు, వ్యక్తిగత సమాచారం, రిపీట్ అయ్యే పాస్వర్డ్లను సోషల్ మీడియా దగ్గర నుంచి యూపీఐ చెల్లింపుల వరకు వాడకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దృఢమైన పాస్వర్డ్లు డేటాను సురక్షితంగా ఉంచుతాయని చెబుతున్నారు. అలాగే పాస్వర్డ్లను ఫోన్లలో కూడా సేవ్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఒకవేళ ఫోన్ హ్యాక్ అయితే ఆ పాస్వర్డ్లు వారికి తెలియకుండా జాగ్రత్త పడవచ్చు.